దేవుడు ఎంత కృపగలవాడు తెలుసా? దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడం. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఏం చేయడు? నువ్వు మారాలా, ఇదిగో తమ్ముడు నువ్వు మారాలా, చేస్తే నువ్వు మారకపోతే అని అనడు. మారు యా మారు, జీవితం దిద్దుకో, బానిసత్వం దురలవాట్ల నుంచి బయటికి రా, బ్రతికిన కాలం నీతిగా బ్రతుకు. దేవుడు దయతో మాట్లాడతాడు, హెచ్చరికగా మాట్లాడతాడు, శిక్షిస్తాను అన్నట్లుగా మాట్లాడతాడు. కానీ ఎన్ని రకాలుగా మాట్లాడినా మారాల్సింది మాత్రం మనమే. గడిచిన దినాల్లో ఒక సందర్భంలో చెప్పాను, ఒక అద్భుతమైన ఆర్టిస్ట్, అదిగే హృదయపు తలుపు యొద్ద నిలబడి నేను తట్టుచున్నాను అనే ఇమేజ్ మన చిన్నతనంలో మన పల్లెటూళ్ళలో గోడల మీద పెట్టుకునే వాళ్ళం కదా. ప్రభువారు ఒక లాంతర తీసుకొని తలుపు దగ్గరకు వచ్చి ఇలా తడుతున్న ఫోటో ఎంతమందికి గుర్తుంది? రైట్, అందరికీ గుర్తుంది. ఇలా తలుపు దగ్గర నిలబడి తడుతున్నది. దానికి గొప్ప ప్రైజ్ వస్తే ఈలోపు ఎవరో అన్నారు, అట్టట దీనికి ఎట్లా ప్రైజ్ వస్తుంది? అసలు ఆయన బొమ్మ గీచిన విధానమే తప్పు. ఏంటి బొమ్మ గీచిన విధానం? ఇప్పుడు తలుపు పెట్టిన తర్వాత బయటికి గడి ఉండాలిగా, మరి గడి పెట్టలేదు కదా దీనికి అని అంటే అప్పుడు అన్నాడట, గమనించండి. అప్పుడు ఆయన అన్నాడట, బోల్ట్ లోపల పెట్టింది చూడండి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన తలుపు తీసుకొని తలుపు బద్దలు కొట్టుకొని ఇదిగో నేను వచ్చేస్తున్నా, నేను కబ్జా చేస్తా, అట్లా రాడు. నువ్వు తలుపు తీస్తేనే, వినండి, నువ్వు తలుపు తీస్తేనే నీ హృదయపు గదిలోకి వచ్చి దేవుడు నివాసం చేయటం ప్రారంభిస్తాడు. డౌన్లోడ్ షేర్ చాట్.